రే గబ్రో ఎక్కడున్నావు? హలో, ఎందుకు మామ చెప్పు. బయటనా? రేపు న్యూ ఇయర్ కదా మామ, ప్లాన్ ఏం చేద్దాం? న్యూ ఇయర్ ఓఫ్. చెప్పు, పార్టీ ఎక్కడ మామ? ఏం లేదు మామ, 5,000 తీసుకురా, పబ్కి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం. పప్పా 5,000 ఏంది మామ చీప్గా? 10,000 తీసుకో. రేపు మొత్తం ధూమ్ధామ్ పండగ చేసుకోవాలి. అరే మామ, రేపు మొత్తం ధూమ్ధామ్ చేసుకోవాలి. సర్లేరా, 10,000 తీసుకురా, ఎంజాయ్ చేద్దాం. ఓకే మామ, బాయ్. ఓకే బాయ్. హలో రమ్మ ఎక్కడున్నారా? బయట ఉన్నా, చెప్పమామా. అవునా? ఏం లేదురా, రేపు న్యూ ఇయర్ కదా. అరే అవును కదా మామ, పార్టీ ఎక్కడ మామ? పబ్కి వెళ్దాం, ఒక 5,000 పడరా. 5,000 లేదు మామ, చీప్గా 10,000 తీసుకో, ధూమ్ ధామ్ చేద్దాం. అరే మామ, మనం అంటే ఏందో అందరికి తెలవాలరా బాయ్. పట్టుకొచ్చేసి. ఓకే మరి, బాయ్. బాయ్ మామ. ఓకే బాయ్. అరే మామ, ఆడు పబ్బు అన్నాడు, ఏమని ఉంటుందా? ఫోన్ చేయకు సార్. ఇంకేం మా విశేషాలు? హలో మామ, నువ్వు చెప్పిన అడ్రస్కే వచ్చినాం రా. పబ్ ఏడుంది? ఎక్కడ ఉన్నావు మామ? వస్తున్నావా? దా దా దా, వస్తున్నటారా. హాయ్ మామ. హాయ్ హాయ్. ఏ హాయ్. హాయ్ హాయ్ నవీన్. హాయ్. మామ పబ్లో ఓకే, కమ్ ఇన్ సైడ్. అరే నడు మామ, పార్టీకి పోదాం. అరే డన్. రే ఏంద్ర ఇది? ఏంద్రా ఇది? రే ఏంద్రా ఇది? పబ్ అన్నావు, డాన్స్ అన్నావు, ఏంద్రా ఇది? అరే మోసం చేసినావు మామ. 10,000 పెట్టుకొని వచ్చినారా పోరెలతో డాన్స్ చేద్దామని. రేయ్ ఆపండ్రా, ఒక్కసారి అటు చూడండి. చూడండిరా, చిన్న చిన్న పిల్లల్ని పబ్బులో నువ్వు వేలు ఖర్చు పెడుతున్నావు. అన్ని వేలు ఖర్చు పెట్టినా ఆ ఓనర్కి కనీసం నువ్వెవరో కూడా తెలియదురా. అదే వీళ్ళకి చిన్న చాక్లెట్ తీసుకొచ్చి ఇచ్చిన జీవితాంతం నేను గుర్తుపెట్టుకుంటారు. చాక్లెట్సే కదరా, కనీసం నెలలో కాదురా, సంవత్సరంలో ఒక్కసారి వచ్చి చూడండి. వీళ్ళకంటూ ఒక ఫ్యామిలీ ఉందని ఒక ధైర్యంగా ఉంటుంది. ఏంద్రా వీడు అంతా చెయ్యి. నా మూడంతా ఆఫ్ అయిందిరా, మూడంతా ఆఫ్ అయింది. ఏమంటుంది? అరే ఏమంటుంది రా వరా? ఏమైంది మళ్ళా? నీ లవ్ స్టోరీ ఏమైంది? రే మామా, ఈసారి న్యూ ఇయర్ ప్లానింగ్స్ ఏంటి? ఎక్కడ ప్లాన్ చేద్దాం? అరే ఏముంది మామ, లాస్ట్ ఇయర్ చేసుకోలేదు ధూమ్ ధామ్ కాలు. ఈ ఇయర్ దానికంటే మస్తు చేసుకుందాం కాలు, ఆగేదే లేదు. ప్రతిసారి అలానే చేసుకుంటాం కదా, ఈసారి అనాథాశ్రమంకి వెళ్ళి దాన్ని డొనేట్ చేద్దాం. అరే ఏంది మామ అనాథాశ్రమం? అది అంటావు. పోయినసారి పబ్బు కాలు ఎట్లా డాన్స్ చేసినాం, ఎంజాయ్ చేసినాం. మన లెవెల్ ఇదిరా, ఇంతే ఉండాలి, తగ్గొద్దు అసలు. ఎరా ప్రతిసారి అలానే కదా చేసుకుంది, ఈ ఒక్కసారి అనాథ పిల్లలకి ఏమైనా డొనేట్ చేద్దాం రా. అరే ఏం చేస్తావురా? అనాథ పిల్లలకి తీసే గోరుముద్దలు పెడతావా? వేలకు పైసలు ఖర్చు పెట్టి. అరే ఒక్కరోజు వస్తుందిరా న్యూ ఇయర్, మళ్ళా తర్వాత రాదురా. అరే నేను రాను మామ, నేను రా. కనీసం ఒక్కసారి ఆలోచించండి రా. ఏంద్రుడు? సరే రా బాయ్, పోతున్నాం, మేము పోతున్నాం రా బాయ్. బాయ్ పో, పిల్లలకు అన్నం తినిపించుకోపో. న్యూ ఇయర్ చేద్దాం రా అంటే పార్టీలు అంటాడు, కూరలకు అన్నం అంటాడు. చేసుకోపోరా బాయ్, చేసుకో.
రేయ్, పార్టీలు అంటే జల్సాలు డబ్బులే కాదురా, ఇది కూడా ఒక రకమైన పార్టీయేరా. ఒక్కసారి ఆ పసి హృదయాలను చూడండిరా. మనం పండుగలు వస్తే మన పేరెంట్స్తో సంతోషంగా గడుపుకుంటాం, కానీ వాళ్ళకి ఎవరితో గడపాలో కూడా తెలియదు. ఆ టైంలో మనం ఉన్నామనని వాళ్ళ కోసం మనం వస్తే వాళ్ళ ధైర్యం మనం అవుతాంరా. వాళ్ళకి ఏడుపు వస్తే ఏడవడం తప్ప, నవ్వొస్తే నవ్వడం తప్ప ఏం తెలియని అమాయకులరా. నువ్వేంట్రా పార్టీ అనగా నువ్వు గీసుకుంటూ వచ్చావు? ఇక్కడికంటే రాలేనా? మీరేట్రా వాడితో కలిసి జల్సాలు చేద్దామనా? రేయ్, మనిషిగా పుట్టిన ప్రతి ఓడు మనిషి మానవత్వాన్ని సొల్లు కబుర్లు చెప్పడం కాదు. మనిషి అని పుట్టినాక సాటి మనిషికి సాయపడితేనే మనిషి మానవత్వం అని ఉంటుంది. అర్థం చేసుకోండిరా. మీరు నా ఫ్రెండ్స్ అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉందిరా. ఛీ! ఎంజాయ్మెంట్ అంటే మనలో మనం చేసుకునే ఎంజాయ్మెంట్ కాదురా, 10 మందికి అన్నం పెట్టే దాంట్లో ఉంది అసలైన ఎంజాయ్మెంట్ ఏంటో. రేయ్, పార్టీ లాగానే వేలకు తగిలేడుతున్నాం. అదే వారం గడిచాక ఏం చేసామన్నా కూడా మర్చిపోతాం రా. అదే వీళ్ళకి సాయం చేస్తే ప్రతిరోజు మనల్ని గుర్తుపెట్టుకుంటారా. ఒక్కసారి ఆలోచించండి రా, అర్థమవుతుంది. ఎందుకురా అనాథాలు అంటే అంత చిన్న చెప్పు. ఒక్కసారి ఆ పిల్లల్ని చూడండి, ఏం పాపం చేశారంటారు వాళ్ళు. అరే మామ, ఇన్ని రోజులు ఎంజాయ్ అంటే తాగుడు తిరుగుల్లోనే ఉంటుంది అనుకున్నారా? కానీ ఈ పిల్లల్ని చూసిన తర్వాతే తెలిసింది మామ, నాకు నా జీవితం అంటే ఏంటో తెలిసింది మామ. ఐఎమ్ సారీ మామ. రే రాఘవ, నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉందిరా. నువ్వు సూపర్ మామ. సారీ మామ, ఇన్ని రోజులు వీడు వాల్యూ ఏంటో తెలియలేదురా. జీవితం ఏంటో నేర్పించాడురా వీడు. ఎవర్రా వెళ్ళిన అనాథలను ఉన్నది? నేనున్నాను, మనందరం ఉన్నాం. Seven,